హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళి అండి. ఈరోజు నేను సాలిడ్వర్క్స్లో మీకు స్ట్రక్చరల్ యూస్ చేసి స్టీల్ స్టైర్స్ని ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నాను. అయితే దీంట్లో అందరూ చెప్తారు ఒక పార్ట్లోనే చేశారు, కొన్ని వీడియోస్లో చేశాను. బట్ నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తాను యాజ్ ఏ ఇండస్ట్రియల్ పరంగా. సో నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. సో సింపుల్గా నేను ఇండస్ట్రీలో ఎలా యూస్ చేస్తారు అంటే ఫ్యూచర్లో దీన్ని మళ్ళీ యూస్ చేసుకోవాలి, సో రీమోడిఫికేషన్ చేయాలనుకున్నప్పుడు సో సింగిల్ పార్ట్లో చేస్తే యూస్ అవుతుంది అని ప్రతిదీ మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లేఅవుట్ని యూస్ చేసుకుంటూ చేస్తాను అన్నమాట. సో ఓకే, మీకు ఇది ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు అది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్, ఇలా లేటెస్ట్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ అనేది రిమైండ్ చేస్తాను. సో మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే పార్ట్ అంటే కొత్త న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో న్యూ ఫైల్, ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక పార్ట్ తీసుకుంటున్నాను, దాంట్లో లేఅవుట్ అనే ఒక పేరుతో సేవ్ చేస్తున్నాను. సేవ్ లేఅవుట్ అని పెట్టుకుంటున్నాను. సారీ, సేవ్ యాజ్, ఇది ఆల్రెడీ సేవ్ అయిపోయింది, ఓన్లీ లేఅవుట్ అని సేవ్ అయిపోయింది. సో నేను సపరేట్గా ఫోల్డర్ పెట్టుకోలేదు. సో ఓకే, సో క్లోజ్, ఓపెన్ ఫోల్డర్. సో ఇది నేను కట్ చేసేస్తున్నాను ఇక్కడ నుంచి, ఆల్రెడీ ప్రీవియస్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోయింది. సో నేను ఇక్కడ ఎస్ఎస్ఎన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, స్టేర్స్ అని చెప్పి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది లేఅవుట్ అనే ఆప్షన్ పెట్టుకున్నాను. సో మళ్ళీ అగైన్ న్యూ పార్ట్. సో ఇదేంటంటే స్ట్రక్చరల్ని సేవ్ చేసుకోండి. సో ఇక్కడ మనం 6 పార్ట్స్కి నేను కన్వర్ట్ చేసుకున్నాను. స్ట్రక్చరల్ ఫ్రేమ్ కింద ఒకటి, సేవ్ మళ్ళీ ఎస్ఎస్ వెళ్ళి సేవ్, ఓకే, క్లోజ్. సో ఇక్కడ అయ్యింది. నేను నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ కొన్ని చేయాలి, ఎలా చేయాలో చెప్తాను. సో ఫైనల్గా ఇప్పుడు ఏం చేద్దాం అంటే మళ్ళీ అగైన్ న్యూ అసెంబ్లీ, ఓకే. సో ఈ అసెంబ్లీని మనం సేవ్ చేసుకుందాం. సేవ్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు సేవ్ కొట్టేస్తాం. ఇక్కడ నేమ్ వస్తుంది, మీ అసెంబ్లీ ఉంది కదా, మెయిన్ ఎస్ఎస్ అసెంబ్లీ, ఓకే సేవ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్సెట్ అనే ఆప్షన్, ఇన్సెట్ కాంపోనెంట్, అక్కడ ఏం చేస్తానంటే నేను లేఅవుట్ అనేది ఆప్షన్ తీసుకున్నాను. సో లేఅవుట్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఎక్కడ చోట క్లిక్ చేసేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇది ఫిక్స్ అవ్వలేదు. సో ఇక్కడ రైట్ క్లిక్ కొట్టి ప్లాట్ అనే ఆప్షన్ ఉంది, ప్లాట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏముందంటే ఇక్కడ మైనస్ సింబల్ చూపిస్తుంది. మైనస్ సింబల్ చూపిస్తుంది మీనింగ్ ఏంటంటే, సో అది ఫిక్స్ అవ్వలేదు. ఎట్లాగానే మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మూవ్ అవుతుంది. సో నేనేం చేస్తానని ఈ మెయిన్ అసెంబ్లీకి ఈ లేఅవుట్ని మేక్ చేస్తున్నాను. సో నాది కొంచెం టైం పడుతుందండి, అంటే వీడియో టైం పడుతుంది, బట్ జాగ్రత్తగా వింటే మాత్రం మీకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. సో ఇండస్ట్రీ బయట ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు టూల్ టెస్ట్ పెడతారు. సో కంపల్సరీ ఇలా టూల్ టెస్ట్ని యూజ్ చేయాలి అనుకుంటే ఆఫీసుల పరంగా మళ్ళీ తర్వాత రియల్ వర్క్లోకి వెళ్ళిపోయినప్పుడు సేమ్ మెథడ్స్ని యూజ్ చేస్తారండి. సాలిడ్వర్క్స్ అయితే అలానే వేరే సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ అయినా కానీ సేమ్ మెథడ్ లేఅవుట్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో అది మాత్రం కన్ఫర్మ్గా. సో ఇక్కడ మైనస్ సింబల్ అనేది పోతుంది. సో ఇప్పుడు ఏంటంటే లేఅవుట్ అనేది ఫిక్స్ చేసేసాను. సో ఈ లేఅవుట్లో మనం స్కెచ్ అనేది ఏంటి, లేఅవుట్ అంటే ఏంటి అనేది చూపిస్తుంది. సో నేను లేఅవుట్ని సపరేట్గా ఓపెన్ చేస్తాను. ఓపెన్ లేఅవుట్. సో నేను ఇప్పుడు దీంట్లో నేను స్కెచ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకున్నాను. మనం చేస్తుంది ఏంటి, ప్రస్తుతం
స్టైర్ కేస్ చేస్తున్నాం కాబట్టి సో దాని డైమెన్షన్స్ కావాలి. సో డైమెన్షన్స్ యూజ్ చేసుకొని చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సింది టాప్ లైన్ తీసుకొని స్కెచ్ రైట్ క్లిక్ కొట్టి స్కెచ్ అని చెప్పేసి క్లిక్ చేసేసి ఓకే, ఇలా టాప్ లైన్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ మేము రెక్టాంగిల్ ఉన్నాయి. సో ఇక్కడ రెక్టాంగిల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. సో మనం ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేసేది ఈ 2 రెక్టాంగిల్స్ని యూజ్ చేస్తాం. సో కార్నర్ రెక్టాంగిల్, సెంటర్ రెక్టాంగిల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెంటర్ రెక్టాంగిల్ యూజ్ చేసుకొని చేస్తాను. సో సెంటర్ ఆరిజిన్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ కనిపిస్తుంది, దాన్ని ఆరిజిన్ పాయింట్ అంటాం. సో పాయింట్ క్లిక్ చేసి సో నేను ఒక బాక్స్ డ్రా చేసేసాను. సో బాక్స్ డ్రా చేసి దాని డైమెన్షన్స్ ఇస్తాం. సో ఇక్కడ వచ్చేసి స్మార్ట్ డైమెన్షన్స్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి 2500. సో హైట్ వచ్చేసేసి లెంత్ విడ్త్ వచ్చేసి 800. సో మధ్యలో సపోర్ట్ కావాలి. మనం ఇప్పుడు డ్రా చేస్తుంది వెల్డ్ మెట్స్లో సి ఛానల్ అన్నమాట. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్కి సో మధ్యలో సపోర్ట్స్ ఇవ్వాలి. సో సపోర్ట్స్ కోసం అని చెప్పేసి ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ కోఇన్సిడెంట్. సో మీకు కోఇన్సిడెంట్ అంటే ఎలా తెలుస్తుందంటే ఆ లైన్ అక్కడ ఇక్కడ పాయింట్ కనిపిస్తుంది చూసారా. సో డాట్ లాగా దీన్ని కోఇన్సిడెంట్ అంటే ఆ పాయింట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ లైన్ టచ్ అవుతుంది. టచ్ కాకపోతే పక్క బయటకు వెళ్ళిపోయి ఇలా వస్తుంది. సో మీరు చూడండి, బయటకు వచ్చేసేస్తే వర్టికల్ అని చూపిస్తుంది. బట్ నేను ఆ పాయింట్ దగ్గరికి వెళ్తే వర్టికల్ ప్లస్ కోఇన్సిడెంట్ పాయింట్ అని చూపిస్తుంది. సో నేను క్లిక్ చేశాను, ఓకే చేసేసాను, ఎస్కేప్. సో ఇప్పుడు డైమెన్షన్స్ చూద్దాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డైమెన్షన్ 800 ఉండాలి. సో 800. సో నేను ఇక్కడ ఇప్పుడైతే బ్లూ కలర్లో ఉంది. సో నేను ఎప్పుడైతే దీని డైమెన్షన్స్ ఇచ్చి దీన్ని ఫిక్స్ చేసేస్తాను అనమాట, అప్పుడు ఏమవుతుందంటే ఫుల్లీ డిఫైన్డ్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ మీకు ఫుల్లీ డిఫైన్డ్ అనేది ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది. సో ఎనేబుల్ కాదు, పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసాం. సో మనం ఇప్పుడు చేస్తుంది లేఅవుటే కాబట్టి సో మనకి లైన్లో అవసరం లేదు. సో ఏం చేయాలి మనం, సో నేను ఇవన్నీ కన్స్ట్రక్షన్ లైన్కి మార్చుకుంటాను. సో ఇక్కడ ఫర్ కన్స్ట్రక్షన్ లైన్ సో డాట్ సెంటర్ లైన్ కింద మార్చేసుకున్నాను. అలాగే మిడ్ పాయింట్లో వేసిన లైన్స్ కూడా నేను కన్స్ట్రక్షన్ లైన్ కింద మార్చేసుకుంటున్నాను. సో ఇక్కడతో ఈ స్కెచ్ అయిపోయింది. సో అయిపోయింది కదా, ఓకే. అయితే ఏంటంటే నేను ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఫ్రంట్ వ్యూలో మళ్ళీ మిడిల్ ఫ్రేమ్ గీసినప్పుడు మనకి పాయింట్ కావాలి. పాయింట్ కోసం ఇక్కడ నేను ఒక డాట్ పాయింట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒక మిడిల్ పాయింట్లో ఒక డాట్ పెట్టుకున్నాను. ఓకే, దెన్ స్కెచ్, ఇది వచ్చేసి ఎగ్జిట్ అన్నమాట. ఇది స్కెచ్ అయిపోయిన తర్వాత రైట్ క్లిక్ కొట్టి సెలెక్ట్కి వెళ్తే సెలెక్ట్ ఐకాన్ వస్తుంది. సో ఎగ్జిట్. ఇప్పుడు నేను స్కెచ్ ఎగ్జిట్కి వచ్చేసాను. సో ఎగ్జిట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా అన్ఫిల్ చేయలేదు అనుకుంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు స్కెచ్ పర్ఫెక్ట్గా చేశారా లేదని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నేను డైమెన్షన్ డిలీట్ చేసేసా. డైమెన్షన్ డిలీట్ చేసి స్కెచ్ ఎగ్జిట్ కొట్టేసా. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్లో మైనస్ అంటే ఏంటి అంటే ఏదో మొత్తానికి ఫిక్స్ అవ్వలేదు, అంటే ఫుల్లీ డిఫైన్ అవ్వలేదు. సో దానికోసం అని చెప్పేసి సింబలిక్గా చెప్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి మీరు స్కెచ్ పర్ఫెక్ట్గా గీసారా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. సో సెకండ్ స్మార్ట్ డైమెన్షన్, ఇక్కడి నుంచి ఇక్కడికి డైమెన్షన్స్ ఎంతో ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, ఎగ్జిట్. చూడండి మళ్ళీ ఇక్కడ మైనస్ సింబల్ అంటే ఏంటి, పర్ఫెక్ట్గా డ్రా చేసేస్తున్నాడు. సో ఓకే, ఇది టాప్ వ్యూలో చూసినప్పుడు మనం వ్యూ డ్రా చేసేసాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ వ్యూ తీసుకున్నాను. నేను ఫ్రంట్ వ్యూ రైట్ క్లిక్ స్కెచ్ అండ్ అగైన్ నార్మల్ వ్యూ. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్రొఫైల్ డ్రా చేస్తాం. సో నేను సెంటర్ లైన్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఎంతో కొంత రిఫరెన్స్ కిందకి హారిజంటల్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్. సో సేమ్ థింగ్ ఇటు సైడ్ కూడా లైన్
కీబోర్డ్లో ఎల్ అని క్లిక్ చేస్తే మీకు లైన్ కమాండ్ వచ్చేస్తుందండి, ఎస్కేప్. సో ఇక్కడ సపోర్ట్ కావాలి కాబట్టి, ఫ్రేమ్ నిలబడాలి కాబట్టి, సో ఇక్కడ 2 లెగ్స్ అనేది నేను డ్రా చేస్తున్నాను. 2 లెగ్స్. ఓకే, ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి దీనికి డైమెన్షన్స్ ఇద్దాం, జామెట్రీ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి? సో నేనైతే దీనికి 1400 ఇస్తున్నాను. సో ఈ డిస్టెన్స్. సో ఈ రెండింటి మిడ్ పాయింట్లో ఉండాలి. అంటే ఏంటి? ఇది ఆరిజిన్. సో మీరు ఆరిజిన్ అని ఎక్కడ ఉందని తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఆరిజిన్ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆరిజిన్. ఈ క్లిక్ చేయగానే మీకు ఆరిజిన్ పాయింట్ వస్తుంది. సో ఆరిజిన్ పాయింట్ నుంచి ఈ లైన్కి ఎంత డిస్టెన్స్ కావాలి? సో 700. క్లిక్ చేస్తే ఏమైంది చూడండి, ఆ 2 లైన్స్ అనేది ఇప్పుడు మీకు ఫుల్లీ డిఫెండ్ అయిపోయింది. సో ఇవి డిఫెండ్ అవ్వాలి. సో నేను ఇక్కడైతే యాంగిల్ ఇస్తున్నాను. యాంగిల్ నేను 45 degrees ఇస్తున్నాను. సేమ్ థింగ్ ఇది కూడా 45 degrees. సో ఈ రెండు డిఫెండ్ అయినాయి. సో ఈ కింద లైన్ మాత్రం డిఫెండ్ అవ్వాలి. అంటే ఏంటి? హైట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. చూడండి, ఇది డ్రాగ్ అవుతుంది. అంటే ఏంటి? సో ఇది మాత్రం ఫిక్స్ అవ్వాలి, ఇది మూవబుల్గా ఉంది. అంటే ఏంటి? మనం ఫిక్స్ చేసుకోవాలి. అంటే చూడండి, ఈ 3 లైన్స్ అనేది స్ట్రెచ్ అవుతున్నాయి. అంటే ఏంటి? అంటే ఫిక్స్, అంటే అరెస్ట్ చేయలేదు, అంటే లాక్ చేయలేదు. మనం లాక్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు దీనికి డైమెన్షన్ ఇవ్వాలి. డైమెన్షన్ ఎంత నేను ఇస్తున్నాను? 4 మీటర్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాక్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? ఫుల్లీ డిపెండ్ అనేది చూపిస్తుంది. సో మనం ఏది చేసినా కానీ, డ్రేజ్ చేసినా డ్రాగ్ చేసినా రాదు. సో ఇవి కూడా కన్స్ట్రక్షన్ లైన్లోకి మ్యాచ్ చేసుకుందాం. సో ఓకేనా? ఇదన్నమాట. ఓకే, ఇది లేఅవుట్. ఇట్లా డ్రా చేసుకున్న లేఅవుట్ అన్నమాట ఇది. సో ఎంటైర్ అసెంబ్లీ మొత్తాన్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. సేవ్ చేసుకుందాం. సేవ్, క్లోజ్. ఓకే. సో ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మనం ఇంకొకటి ఇన్సర్ట్ చేసాం కదా, పార్ట్ సేవ్ చేసాం. సో ఇన్సెట్, బ్రౌజ్, ఆటోమేటిక్గా అది లొకేషన్ కూడా స్ట్రక్చరల్ ఫ్రేమ్ అనేది చేస్తున్నాం. సో స్ట్రక్చరల్ ఫ్రేమ్కి ఓపెన్. సో ఓపెన్ చేసి మనం ఎక్కడ చోట క్లిక్ చేసేయండి. అంటే ఎందుకంటే దాంట్లో స్కెచ్ ఏమీ రాయలేదు కాబట్టి అది మనకి ఇన్విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు విజిబుల్గా కనిపించాలి అనుకుంటే ఏం చేస్తారంటే జస్ట్ లైక్ దట్, ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి కదా, మీరు హైట్ విజిబుల్ చేస్తే వస్తుంది. వాటి ఇక్కడ వచ్చేసి అస్సలు కనిపించదు, చిన్నగా ఉన్నాయి డిఫాల్ట్గా వచ్చినప్పుడు. దాన్ని మనం సెట్ చేసుకొని మార్చుకోవాలి. సో అవసరం లేదు. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ లేఅవుట్ అనేది మెయిన్ అసెంబ్లీతో కనెక్ట్ చేసేసాం. సో ఇక ఈ లేఅవుట్ కింద నుంచి వచ్చేవన్నీ ఇంక ఈ లేఅవుట్కి, ఈ స్ట్రక్చరల్కి, ఇంకొక దానికి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లేఅవుట్తో మనం దీన్ని మేట్ చేస్తాను. ఫ్రంట్ మేట్. ఓకే. దెన్ టాప్ మేట్. చూసారా, మీరు అక్కడ ప్లేన్ అలా వచ్చేసి ఫిక్స్ అయిపోతుంది. సో అగైన్ రైట్ ప్లేన్ అండ్ రైట్ ప్లేన్. సో మేట్ అయిపోయింది. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు Ctrl+7 క్లిక్ చేస్తే ఏంటంటే ఐసోమెట్రిక్ వ్యూ వస్తుంది. సో మీరు అది తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న వ్యూస్, ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసే మౌస్ కర్సర్ తీసుకెళ్తే షార్ట్కట్ కీస్ చూపిస్తుంది. సో నార్మల్ వ్యూ, స్పేస్ బార్, ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, ఐసోమెట్రిక్. సో ఆ వ్యూస్ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ వైట్ పెట్టేసుకుందాం, క్లియర్గా కనిపిస్తుందని. సో నో నీడ్ షాడోస్ ఏం అవసరం లేదు. సో డిజేబుల్లో ఉన్నాయి, ప్రాబ్లమే లేదు. సో ఓకే, ఇప్పుడు మన స్ట్రక్చర్. సో మెయిన్ అసెంబ్లీలోనే ఉండి మనం
స్కెచ్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో దీనికి రైట్ క్లిక్ కొట్టేసేసేయండి. సో ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఉంది, ఎడిట్ పార్ట్. సో ఆ పార్ట్ని ఎడిట్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ఎడిట్ పార్ట్ చేస్తున్నప్పుడు దీన్ని టాప్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాం, స్కెచ్ అంటున్నాను. సో ఫ్లిప్ టు నార్మల్ వ్యూ, డ్రాయింగ్ వ్యూలో చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, టాప్ వ్యూలో చేసి ఈ ఫ్రేమే కావాలి, ఈ లైన్ కావాలి, ఈ లైన్ కావాలి. సో సెలెక్ట్ ద లైన్స్, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకుంటే వెళ్ళండి. సో కనిపించిన 3 లైన్స్ని 4 లైన్స్ మొత్తం 6 లైన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కెచ్లో ఉన్నాయి, ఇక్కడ చూడండి కన్వర్ట్ ఎన్టీసీ, ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎన్టీసీ ఇది క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ లైన్ని మనం సెలెక్ట్ చేసుకున్న స్కెచ్ లైన్ని కన్వర్ట్ ఒక లైన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్స్ అనేది లేఅవుట్తో లింక్ అయి ఉంటుంది. మీరు ఆ లింక్ చూడాలి అనుకుంటే చూడండి, ఈ స్కెచ్ ఎగ్జిట్. సో దీని మీద రైట్ క్లిక్ కొట్టేస్తే ఓకే. సో మెయిన్ అసెంబ్లీ దాని మీద రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ రిలేషన్స్ ఉన్నాయి చూసారా, రిఫరెన్స్, ఇది రిఫరెన్స్. సో ఈ రిఫరెన్స్ ఇప్పుడు నేను ఈ స్కెచ్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఈ స్కెచ్ అనేది ఎక్కడితో రిఫరెన్స్ అయి ఉందంట అంటే ఈ స్కెచ్ ఎక్కడ స్కెచ్తో రిఫరెన్స్ అయ్యిందో చూడండి. మళ్ళీ సేమ్ ఆ స్కెచ్ మీరు క్లిక్ చేయగానే అవుతుంది స్కెచ్ 1తో లింక్ అయ్యింది. సో నువ్వు స్కెచ్ 1 ఇక్కడ మీరు ఏది మాడిఫై చేసినా ఇక్కడ స్ట్రక్చరల్లో ఉన్న స్కెచ్ కూడా మాడిఫై అవుతుంది. ఓకే, అది నేను లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో ప్రస్తుతం ఇది అయితే చూద్దాం మనం. ఓకే, స్కెచ్ అయిపోయింది, ఎగ్జిట్. సో ఇప్పుడు ఇది మనం వెల్డ్మెంట్స్ ఇవ్వాలి. సో ఇక్కడైతే వెల్డ్మెంట్స్ ఆప్షన్ ఉంది కదా, ఇది లేదంటే మీరు ఇక్కడ డిఫాల్ట్గా వెల్డ్మెంట్స్ లేదనుకోండి, ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ ఫ్యూచర్ కానీ స్కెచ్ కానీ దేని మీదైనా సరే ఈ టూల్ బార్ మీద మీరు రైట్ క్లిక్ కొడితే మీకు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సర్ఫేస్, షీట్ మెటల్, వెల్డ్మెంట్స్, మోడల్ టూల్స్, డేటా మర్జింగ్, డైరెక్ట్ ఎడిటింగ్. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు కావాల్సింది ఏంటి, వెల్డ్మెంట్స్. సో నేను వెల్డ్మెంట్స్ క్లిక్ చేశాను, ఓకే వెల్డ్మెంట్స్లోకి వెళ్ళిపోయాను. సో వెల్డ్మెంట్స్ స్టార్ట్ చేసే ముందు వెల్డ్మెంట్స్ అని చెప్పేసి క్రియేట్ వెల్డ్మెంట్స్ ఎనేబుల్. సో వెల్డ్మెంట్స్ చేసే ముందు ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫైనల్గా 2D డ్రాయింగ్ ఇచ్చేటప్పుడు, డీటెయిలింగ్ ఇచ్చేటప్పుడు స్ట్రక్చరల్ కట్ లిస్ట్ కావాలి. అంటే ఏంటి, ఫ్యాబ్రికేషన్ చేసేటప్పుడు వాటి కట్ లిస్ట్ కావాలన్నప్పుడు వాళ్ళకి సింపుల్గా మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, వాటి లెంత్, విడ్త్ అండ్ వాటి యొక్క సైజెస్, మెటీరియల్ ప్రాపర్టీ, వెయిట్, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు వెల్డ్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి ఈ వెల్డ్మెంట్స్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒకటి క్రియేట్ అయిపోయింది వెల్డ్మెంట్ లిస్ట్. సో మీరు ఏదైనా చేస్తున్నప్పుడు ఇప్పుడు స్ట్రక్చరల్ మెంబర్స్, సో ఇక్కడ ఇది హైడ్ అయిపోతుంది అన్నమాట మనం క్రియేట్ చేసేస్తున్నప్పుడు. సో స్ట్రక్చరల్ మెంబర్స్లోకి వెళ్ళండి, వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. స్టాండర్డ్ బార్స్లో మనం ఏఎన్ఎస్ఐ ఇంచెస్, ఐఎస్ఓ, మనం ఐఎస్ఓ యూజ్ చేసిన. టైప్లోకి వచ్చేసి సి ఛానల్, సైజ్ వచ్చేసి 80x8 సెలెక్ట్ చేసుకొని సో ఫస్ట్ లైన్. సో ఏమవుతుందంటే ఒక ప్లేన్ క్రియేట్ చేసుకొని అక్కడ ఒక స్కెచ్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రూడ్ చేసేసుకుంటుంది. సో టైం పడుతుంది అన్నమాట. సో సెకండ్ లైన్ ఫస్ట్ క్రియేట్ చేసిన దానికి తీసుకుంటే సెకండ్కి అవసరం లేదు, ఎందుకంటే దేన్ని బట్టి వెళ్ళిపోతా ఉంది. సో మనకి ఫ్రేమ్ అనేది ఇన్సైడ్ కావాలి. సో ఆల్రెడీ ఇన్సైడ్లో ఉంది. డిఫాల్ట్గా అసలు ఏమవుతుంది అంటే ఇక్కడ డౌన్లోకి వచ్చేస్తే మిర్రర్ ప్రొఫైల్ వర్టికల్ అన్నప్పుడు ఇలా వస్తాయి ఒక్కోసారి. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ దట్ డిజేబుల్ మిర్రర్ అలా చేసేస్తే వచ్చేస్తుంది. ఓకే ఓకే రైట్. అయితే ఇదంతా ఒక గ్రూప్ కింద మనం క్రియేట్ చేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎగ్జిట్ చేసేసి మళ్ళీ స్ట్రక్చర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఆప్షన్ ఉంది గ్రూప్స్. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 సరే, ఇంకో గ్రూప్ 2 అనేది క్రియేట్ చేస్తున్నాం. గ్రూప్ 2 అనగానే సో ఇక్కడ మిడిల్లో ఉన్న లైన్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి చక్కగా. అయితే ఏమవుతుందంటే ఇక్కడ కట్టింగ్ అనేది చూసారా మీకు క్లియర్గా. సో ఆ యొక్క ఛానల్కి ఎలా కటింగ్ అనేది అంటే ఏంటంటే ఈ కటింగ్ అనేది ఫ్యాబ్రికేషన్ చేసే వాళ్ళకి ఈ యొక్క కటింగ్ లెంత్ అనేది మనం ఈజీగా 2Dలో చేయగలుగుతాం.
సో ఓకే అయిపోయింది. సో నేను ఓకే ఫినిష్ చేసిన, ఓకే కొట్టేస్తున్నాను. సో Ctrl 7. ఓకే. అయితే ఇక్కడ నాకు చిన్న ప్రాబ్లం వచ్చేసింది. అంటే ఏం లేదండి, ఇక్కడ లేఅవుట్లోనే చూద్దాం. లేఅవుట్, ఎడిట్. సో ఇక్కడ మీరు ఏ పార్ట్నైనా ఎడిట్ చేయాలనుకున్నా మెయిన్ అసెంబ్లీ నుంచి ఎడిట్ అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఓపెన్ చేసైనా ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఓపెన్ ఫోల్డర్ అనేది చేస్తే ఓపెన్ పార్ట్ అన్న వచ్చేస్తుంది. సో ఇది ఓపెన్ పార్ట్ పొజిషన్ అనేది కొట్టేసినా వచ్చేస్తుంది. సో నేను లేదండి, ఇక్కడ ఈ స్కెచ్ టూల్ని నేను మాడిఫై చేస్తాను అంతే. సో మాడిఫికేషన్ అంటే ఏం లేదండి, ఇక్కడ నుంచి ఈ స్కెచ్ అనేది ఇక్కడి నుంచి రావాలి నాకు. సో దానికోసం నేను డ్రా చేసుకుంటున్నాను. ఈ స్కెచ్ పాయింట్ని తీసేస్తున్నాను, డిలీట్. 45 యాంగిల్ మారదు. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడి నుంచి ఒక పాయింట్ని 80 డైమెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే దాంతో ఉండకూడదు రిలేషన్, దీన్ని సపరేట్గా. ఎందుకంటే ఆ స్కెచ్తో లింక్ అయి ఉండాలి. ఇప్పుడు లేఅవుట్తో పార్ట్ మీద లేఅవుట్ డిపెండ్ అవ్వకూడదు, లేఅవుట్ మీద డిపెండ్ అవ్వాలి పార్ట్స్ ఇప్పుడు. ఎందుకంటే మనం లేఅవుట్ని ఏం చేంజ్ చేసినా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే పార్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అప్పుడు చూడాలనుకుంటే నేను చూపిస్తాను ఇప్పుడే. సో 80, ఎందుకంటే మనం ఛానల్ తీసుకుంటుంది 80/8 కదా. సో నేను అందుకని 80 హైట్ తీసేసుకుంటున్నాను ఒకేసారి ఇక్కడ. సో ఈ పాయింట్ని మెర్జ్ చేయాలి. ఏం లేదండి, ఇక్కడ రెండు పాయింట్లను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మెర్జ్ అయిన ఆప్షన్ ఉంటుంది. సో ఈ మెర్జ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏంటంటే అది వచ్చేసి మెర్జ్ అయిపోతుంది. సో ఎగ్జిట్. సో ఇక్కడ పక్కన లైట్ల సింబల్లా చూపిస్తుంది, అప్డేట్ చేయమని. ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. కొన్నిసార్లు అయితే అప్డేట్ అవ్వదు, అది మనం మాన్యువల్గా ఇక్కడ జస్ట్ రీబిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. రీబిల్డ్ అంటే ఏంటంటే మనం ఏమైనా మోడిఫికేషన్ చేస్తే ఆ మోడిఫికేషన్ని మనం అప్డేట్ చేయడం అనమాట దీంట్లో. సో స్ట్రక్చర్ చేసేసాం. సో మీకు చూపిస్తానన్నాం కదండి ఇప్పుడు ఎలా మారుతుంది ఏంటి అనేది. సో లేఅవుట్, స్కెచ్ 1, జస్ట్ మీరు స్కెచ్ మీద డబుల్ క్లిక్ కొట్టగానే మీకు అక్కడ డైమెన్షన్స్ ఎడిట్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ లెంత్ అనేది మారుస్తున్నా, జస్ట్ డబుల్ క్లిక్. సో నేను ఇస్తున్న ఒక 200 యాడ్ చేస్తున్నాను. 100 యాడ్ చేశాను. జస్ట్ యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఓకే, డైమెన్షన్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మీకు సింబల్ చూపిస్తుంది అని చెప్పారు కదా, అప్డేట్ చేయమని, రీబిల్డ్ చేయమని. సో నేను రీబిల్డ్ అనేది Ctrl B కన్నా లేదా Ctrl Q కొట్టేసిన రీబిల్డ్ అయిపోతుంది. Ctrl Q కొట్టేసేస్తే ఏమవుతుందంటే ఓవరాల్గా రీబిల్డ్ అయిపోతుంది. రీబిల్డ్ అయిపోతే అయితే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు నేను ఇచ్చిన 200 కూడా ఇదేమైంది, ఫ్రేమ్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. చూసారా, ఫ్రేమ్ కూడా ఎక్స్టెండ్ అయిపోయింది. సరే ఇప్పుడు మైనస్ చేస్తా చూడండి. మైనస్ చేసినప్పుడు -200 నేను తగ్గిస్తాను ఇప్పుడు. ఓకే. సో ఇక్కడ డైమెన్షన్ మారింది, బట్ లెంత్ మారింది, ఇంకా మారలా. సో దానికోసం ఏం చేస్తున్నా, జస్ట్ రీబిల్డ్ క్లిక్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రేమ్ అనేది స్విచ్ అయిపోయింది. సో ఏంటంటే లేఅవుట్తో ఎంటైర్ మోడల్ మొత్తం మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే లేఅవుట్ యూజ్ చేస్తున్నామంటే క్లయింట్స్ వస్తారు, మనకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం అనేది మోడిఫికేషన్ కానీ వాళ్ళ డిజైన్ మోడిఫికేషన్స్ కానీ చేయాలనుకున్నప్పుడు మొత్తం చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇట్లా మనం లేఅవుట్ని కొన్ని యాడ్ చేస్తాం, కొన్ని వచ్చేసి లోపలికి ఇంటర్నల్గా పార్ట్లోనే చేయాలి. పార్ట్లో చేసేవి కొన్ని ఉంటాయి. సో ఇదేంటంటే టోటల్గా ఓవరాల్ లెంత్, విడ్త్, హైట్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు లేఅవుట్తోనే కంట్రోల్ చేసుకోవాలి. ఇదే మెథడ్ని సివిల్ వాళ్ళు కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో సేమ్ స్ట్రక్చర్, ఎడిట్ పార్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను,
ఒక ప్లేన్ క్రియేట్ చేయాలి ఎక్కడ. సో ఈ స్టార్టింగ్లో ఈ ఫేస్కి నేను ఒక ప్లేన్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఒక స్కెచ్కి డ్రా చేస్తున్నాను. స్కెచ్ డ్రా చేయాలంటే నాకు ముందు ప్లేన్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్యూచర్స్లోకి వెళ్తాను. ఫ్యూచర్స్లోకి వెళ్ళి రిఫరెన్స్ జియోమెట్రీ. సో ఇక్కడ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కోఇన్సిడెంట్ అని క్లిక్ చేస్తే ఏదంటే ఆ ఫేస్కి డిఫాల్ట్గా ఏమవుతుందంటే 10 mm డిస్టెన్స్తో డిఫాల్ట్గా క్రియేట్. మనకి 10 mm డిస్టెన్స్ అవసరం లేదు. సో ఆ ప్లేన్కి ఆ ఫేస్కి టచ్ అయ్యేటట్టు మనం ప్లేన్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో నేను ఈ ప్లేన్ మీద నేను ఇప్పుడు స్కెచ్ డ్రా చేస్తాను. స్కెచ్ ఎంటర్. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఈ ప్రొఫైల్ లైన్ కావాలి, ఈ లైన్ కావాలి, ఈ లైన్ కావాలి అండ్ ఈ లైన్. సో కన్వర్ట్ చేసుకున్నాను. ఎగ్జిట్. సో ఏమవుతుందంటే లేఅవుట్తో ఏంటంటే మనం గబగబా పార్ట్ని కన్వర్ట్ చేసేసుకుంటే చూడండి. సో కన్వర్ట్ అయిపోయింది. సో సేమ్ అగైన్ వెల్డిమెట్స్ స్ట్రక్చరల్. సో ఆల్రెడీ మనం వెల్డిమెట్స్లోనే ఉన్నాం కాబట్టి సేమ్ 80/80. సో నేను ఈ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రేమ్ అనేది చూడండి మళ్ళీ ఫామ్ చేసుకుంటుంది డిఫాల్ట్గా. సో నేను ఈ ఫ్రేమ్ ఎలా ఉండాలి, మనకి ఇది అవుట్ సైడ్ ఉండాలి, ఈ బేస్ వచ్చేసి ఇన్సైడ్కి ఉండాలి. సో ఏం చేయాలి, నేను కిందకు వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి యాంగిల్ అని ఉంది చూసారా, ఈ యాంగిల్ అనేది ఇక్కడ మనం 90 degrees. సో మీకు సూటబుల్గా ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ తీసుకోవచ్చు. సో మనకి ఇది ఎలా ఉంది, బయటకు ఉంది కాదు, నాకు ఈ ప్రొఫైల్ ఈ ఛానల్ లోపలికి వెళ్ళాలి. ఎంత లోపలికి వెళ్ళాలి, ఈ ఎడ్జ్ అక్కడ ఉంది, ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ లైన్ మీదకి రావాలి. ఈ ఎడ్జ్ లైన్ మీదకి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ లొకేట్ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకున్నా. సో నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ పాయింట్స్ మీకు ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నాయి చూసారని, ఏ పాయింట్ క్లిక్ చేస్తే ఆ పాయింట్ ఈ లైన్కి వచ్చేస్తుంది. సో నేనేం చేస్తున్నాను, ఈ ఎడ్జ్ నాకు కావాలి. సో ఈ ఎడ్జ్ని క్లిక్ చేస్తాను. సో ప్రొఫైల్ మొత్తం మూవ్ అయిపోయింది. సో చూడండి ఇప్పుడు ఇన్సైడ్ వెళ్ళిపోయింది, ఇందాక అవుట్ సైడ్ ఉంది, బట్ ఇప్పుడు ఏమైంది ఇన్సైడ్లోకి ఇన్సైడ్. సో ఓకే, అగైన్ మళ్ళీ పైకి వెళ్ళి న్యూ గ్రూప్ అని చెప్పింది. ఎందుకంటే ఇవన్నీ ఒకటే కదా, మనం ఒక దాంట్లో ఉంటే పడక మళ్ళీ సపరేట్ చేసుకుంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఓకే, సీ ప్రొఫైల్. సో సేమ్ దీనికి కూడా డౌన్కి వచ్చేసేసి సో 90 degrees అనేది ఇస్తున్నాం. సో యాంగిల్ 90. ప్రొఫైల్ వచ్చేసి ప్రొఫైల్ లొకేషన్ సేమ్ ఈ ఎడ్జ్కి ఇచ్చేసేసాం. సో ఈ ఎడ్జ్ వచ్చేసి ఈ కార్నర్కి ప్రొఫైల్ ఓకే. సో ఈ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి అగైన్ మళ్ళీ గ్రూప్ తీసుకుంటున్నాను, న్యూ గ్రూప్. సో ఈ వర్టికల్గా ఉన్నాయి, ఈ వర్టికల్ ఛానల్స్కి ఈ రెండు ఒకేసారి చేస్తాం ఎందుకంటే ఒకే పొజిషన్లో ఉన్నాయి కాబట్టి. ఓకే. సో యాంగిల్ చేంజ్ 90 degrees. సో ఈ ఫ్లాట్ ఫేస్ అనేది దీనికి టచ్ అవ్వాలి. సో ప్రొఫైల్ లొకేషన్ కావాలి, ప్రొఫైల్ లొకేషన్ ఎక్కడ కావాలి మనకి, మిడిల్ కావాలి. సో ఛానల్కి మిడిల్ పాయింట్లో సెలెక్ట్ చేసుకోండి. సో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది కూడా మిడిల్కి మూవ్ అయిపోయింది. సో మనకి పొజిషన్స్ ఓకే అయిపోయింది. ఓకే కొట్టేసి అయితే ఇక్కడ చూడండి, మనం ఇందాక లేఅవుట్లో ఈ లైన్స్ అన్ని ఎక్స్టెండ్ చేయలేదు ఇక్కడ వరకు. సో లేఅవుట్లోనే ఆప్షన్ చేంజ్ చేసేస్తున్నాడు చూడండి. లేఅవుట్లో స్కెచ్ టు ఎడిట్ స్కెచ్ అని చెప్పి నార్మల్ వ్యూ. సో ఇక్కడ ఈ కోఇన్సిడెంట్ అని తీసేసేస్తే ఆ పాయింట్ బ్లూ సింబల్లో చూపిస్తూ ఉంటుంది, ఇది కూడా తీసేసాను. సో ఈ పాయింట్కి ఏమన్నా హారిజెంటల్ అని పెట్టేస్తే ఏమవుతుందంటే పాయింట్ ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఈ 700 అనేది చూడండి, నేను పాయింట్ సెలెక్ట్ చేశాను కాబట్టి పాయింట్ మీద వచ్చేసింది. కాదు, నేనేం చేయాలి, ఇప్పుడు లైన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 700 ఓకే. ఇప్పుడు స్కెచ్ ఎగ్జిట్. ఇప్పుడు నేను లేఅవుటే చేంజ్ చేశాను కదండి. ఇప్పుడు లేఅవుట్ చేంజ్ చేస్తా ఉంటే ఆ ఛానల్ కూడా ఏమవ్వాలి, ఎక్స్టెండ్ అవ్వాలా, అవుతుందా, అవుతుంది. ఎందుకంటే దానికి దీనికి లింక్ ఇచ్చేసాం కాబట్టి. లింక్ చూసారా, ఇందాక ఎక్కడ ఉన్నాయి, ఇక్కడతోనే అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమైంది, అప్ టు ఏ హైట్కి వచ్చేసింది. ఓకే.
బాగా చేసాం, చాలా బాగా వచ్చింది. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమైంది, మనకి ఛానల్ ఇన్సైడ్కు వచ్చేసింది. అంటే ఏంటి, ఈ ఛానల్ దూసుకుంటూ ఈ ఛానల్కి వచ్చేసింది, లోపల నుంచి వచ్చేసింది. మనకేం కావాలి, ఈ ఛానల్ ఎక్కడ అయిపోవాలంటే ఈ ఛానల్ మనకి ఇక్కడతోనే ఈ ఫేస్తోనే అయిపోవాలి. ఈ బాటమ్ వచ్చేసి ఈ బాటమ్ ఫేస్తో అయిపోవాలి. అంటే ఏం చేయాలి, ఇది ఒక పార్ట్, అంటే ఈ బాటమ్ కూడా ఉంది ఈ పార్టేగా. సో దీన్ని మనం ట్రిమ్ చేసేసేయాలి. ఎలా ట్రిమ్ చేస్తాం చూద్దాం. ఆప్షన్ చూడండి, ఇక్కడ స్ట్రక్చరల్ మెంబర్ సపరేట్గా ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మనం పార్ట్స్ లేఅవుట్ని చేసి పార్ట్స్ గీసేసుకున్నాం కాబట్టి మీకు ఏదైనా మెయిన్ అసెంబ్లీ నుంచి కొంచెం కష్టంగా ఉందనుకుంటే, కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు విడిగా. సో ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ట్రిమ్ ఆప్షన్ వేసేస్తాను. సో వెల్మెట్, ఇక్కడ ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్, ట్రిమ్ అండ్ ఎక్స్టెండ్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి, కార్నర్ టైప్స్లో ఎండ్ టైప్ ఆప్షన్ చేసుకుంటే ఇక్కడ బాడీస్ టు ట్రిమ్ టు బి ట్రిమ్డ్ అని ఉంది కదా. ఏ బాడీ అయితే మనం ట్రిమ్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఏ పార్ట్ అయితే ట్రిమ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను చేయాలి, నేను ఈ పార్ట్ కదా మనం ట్రిమ్ చేయాల్సిన లోపలికి వెళ్ళిపోయింది కదా, తీసేయాలి. సో ట్రిమ్మింగ్ బౌండరీ, ట్రిమ్మింగ్ బౌండరీ అంటే ఎక్కడి వరకు అయిపోవాలి అనే దాని గురించి చేస్తా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, 2 ఆప్షన్స్, ఫేస్ ఆర్ ప్లెయిన్ ఆర్ బాడీ. సో మనకి ఇక్కడ ఫేస్ అన్న ఇచ్చుకోవచ్చు లేదా బాడీ అనేది. ఇప్పుడు బాడీ ఫేస్ అనుకోండి, ఈ ఫేస్ 2 ఫేసులు సెలెక్ట్ చేయాలి. కానీ 2 ఫేసులు చేసుకునే టైం ఉంటుందా, అంత డైరెక్షన్ లేదు కాబట్టి సో సింపుల్గా బాడీ సెలెక్ట్ చేసుకున్నా. నేను ఈ బాడీకి సరే రాంగ్ సెలెక్ట్ చేశాను. సో ఇది సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ బ్లూ సింబల్లో ఉంది. ఇప్పుడు సెలెక్ట్ దిస్ బాడీ. సో ఓకే చేసేసి ఆఫ్టర్ దిస్ ఫేస్ ఎడ్జెస్ని నీట్గా, అవసరం లేదు ఈ ఆప్షన్ అవసరం లేదండి, మనకి మామూలుగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏముందంటే ఇక్కడ డిస్కౌట్ అంటే ఏం లేదా, తీసేవినా అది పెట్టి కీప్ అన్నాం అనుకోండి ఉంచుతుంది. చూడండి, కీప్ అంటే లోపల ఉన్న పార్ట్ అలా ఉంచుతుంది, మనం డిస్కౌంట్. ఇది కీప్, సేమ్ ఇక్కడ అంతే. డిస్కౌంట్ ఆటోమేటిక్గా తీసుకుంది, కొన్నిసార్లు అయితే ఆటోమేటిక్గా తీసుకోవద్దు, మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే టూ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి చేసాం. కొన్నిసార్లు అయితే చాలా పార్ట్స్ ఉంటాయి కాబట్టి అది ట్రిమ్ చేయడం చాలా చూపిస్తుంది. అయితే ఇందులో వస్తుంది హ్యాండ్ గ్రిల్ చేసేటప్పుడు హ్యాండ్ సపోర్ట్ ఉన్నాయి కదా, స్టెప్స్ ఎక్కేటప్పుడు హ్యాండ్ సపోర్ట్స్ వాటిని చేసేటప్పుడు వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఓకే చేసేసినాను. సో ఓకే చేసిన తర్వాత ఒకసారి చూద్దాం. చూడండి, నేను చక్కగా లోపలికి రాలేదు. ఎక్కడ దాకా అయిపోయింది, అప్ టు ఈ ఫేస్ వరకు అయిపోయింది. మీరు ఎలా ఉందో చూడాలి అనుకుంటే సెక్షన్ వ్యూలో పెట్టుకొని మనం ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే చాలు. ప్లేన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం డ్రాగ్ చేస్తారంటే చూడండి ఇక్కడ ఎలా ఉంది చూడండి. అప్ టు ఈ ఫేస్ వరకు టచ్ అయిపోయి కింద బాటమ్ ఫేస్ వరకే టచ్ అయిపోయి ఉంది. ఓకే, అలా చూసుకోవచ్చు. సో ఎక్సిట్. సో ఇక్కడ ఒక సైడ్ అయిపోయింది. సో మనకి ఇంకో సైడ్ కూడా కావాలి కదా. సో ఏం చేయాలి, మిర్రర్ చేయాలంటే ఏం చేద్దాం, మనం ఫ్రంట్ ప్లేనే కదా వాటికి మధ్య మిడిల్ పాయింట్ మిడిల్గా ఉంది. సో ఫ్రంట్ ప్లేన్, ఫ్యూచర్స్, సో మిర్రర్. సో ఇక్కడ మిర్రర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్, కానీ ఇక్కడ మనం ఫేస్ టు మిర్రర్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ బాడీ మిర్రర్. సో ఇక్కడ నుంచి మనకి బాడీసే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బాడీ కాబట్టి సో వీటిని మనం బాడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మిర్రర్. సో ఆపోజిట్లో మిర్రర్ అయిపోయింది. సింపుల్గా ఒక సైడ్ వేసేసి రెండో సైడ్ డిఫాల్ట్గా మనం మిర్రర్ చేసేసుకోవచ్చు అన్నమాట ఇట్లా. ఓకే అండి. సో మధ్యలో సేవ్ చేసుకుంటూ ఉండండి. సో ఐసోమెట్రిక్ వ్యూ ఇలా ఉంది. సో ప్లేన్ ఎందుకులే మనం క్యాంప్ చేయాల్సి ప్లేన్ ఇక్కడ జస్ట్ లెఫ్ట్ క్లిక్ కొట్టేస్తే
ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, ఐ సింబల్ అంటే ఏంటంటే షో కనిపిస్తుంది. లేదంటే ఇప్పుడు చూడండి కనిపిస్తుంది కదా ప్లేన్ మీకు. అదే నేను దీని మీద ప్లేన్ మీద జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ హైడ్ షో మనం ఇప్పుడు హైడ్ చేస్తాను. హైడ్ అవుతానంటే ఇక్కడ ప్లేన్ కనబడుతుంది. సో నీట్గా సింపుల్గా మనకు వ్యూ బాగుంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఇప్పుడు అయిపోయింది. సో ఇక్కడ వరకు స్ట్రక్చరల్ అది అయిపోయింది కాబట్టి ఫ్రేమ్ వర్క్ ఇక్కడ మనం చేసేసేసాం. ఇంక ఇందులో ఏమైనా చేయాల్సింది ఉందా? చేయాలి. ఏంటంటే ఇక్కడ మనకు మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్లాంజెస్ కింద లెగ్స్ సపోర్ట్స్ అన్నమాట, అవి డ్రా చేయాలి. సో దానికి మనం కటింగ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఫ్రంట్ వ్యూ తీసేసుకొని స్కెచ్ జస్ట్ కార్నర్ రెక్టాంగిల్ తీసేసుకుంటున్నాను నేను. ఈ పాయింట్ ఇక్కడ ఎండ్ పాయింట్ ఆల్రెడీ ఉంది కదండి, చూడండి ఇక్కడ మనం జూమ్ చేసుకుంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇది ఎండ్ పాయింట్ నుంచి జస్ట్ ఏ రెఫరెన్స్ ఏముండదు, జస్ట్ మీరు మామూలుగా కిచెన్ దీన్ని ఫుల్లీ డిఫైండ్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఫ్యూచర్స్లో ఎక్స్ట్రూడ్ కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రూడ్ కట్ ఆప్షన్లో మీరు చూడండి, ఇక్కడ ఎక్స్ట్రూడ్ కట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డైరెక్షన్ 1, డైరెక్షన్ 2 అని ఉంటుంది. మనం డైరెక్షన్ 1 యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి త్రూ అవుట్ హాల్ బోత్ సైడ్. సో మనం 2 సైడ్లు కావాలి కాబట్టి 2 సైడ్లు అలా వస్తుంది. ఓకే చేసేస్తాం. సో ఓకే చేసి చూడండి ఇక్కడ ఫ్లాట్గా కట్ అయిపోయింది ఒక యాంగిల్లో. ఓకే, ఎంత పీస్ కట్ అయింది అనేది మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోద్ది. ఓకే, సేవ్ చేసుకుందాం. క్లోజ్. సో ఐసోమెట్రిక్ వ్యూ మెయిన్ అసెంబ్లీలో చూసుకుంటే ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టెప్స్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, స్టెప్స్ అనే ఫైల్లో ఒకటి క్రియేట్ చేయాలి. సో ఏం చేయాలి, సెకండ్ పార్ట్, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఉందండి పార్ట్ అనేది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పార్ట్ అనే ఆప్షన్ తీసుకొని క్లిక్ చేసుకుందాం. సరే ఇక్కడ ఈ ఆప్షన్ కూడా చేసేద్దాం. పార్ట్ క్లిక్ చేశాను. సో పార్ట్ని క్లిక్ చేసి ఓకే కొట్టాను, లెఫ్ట్ క్లిక్ చేశాను. సో ఇది మీటింగ్ ఏం అవ్వలేదు, ఫ్లోట్ అన్నది. సో మీరు ఏం క్లిక్ చేయకుండా జస్ట్ అవుట్ సైడ్ స్కెచ్ అవుట్ సైడ్ క్లిక్ చేస్తే ఫ్లోట్ ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని కూడా నేను స్ట్రక్చర్లకి మేట్ చేస్తున్నాను. సో ఏం చేస్తున్నాను, ఫ్రంట్, దీని ఫ్రంట్, మేట్, టాప్ అండ్ దిస్ టాప్. ఎందుకంటే మనం అసెంబ్లీ యూజ్ చేసేది ఏంటంటే ఇండివిజువల్ పార్ట్స్గా చేసుకుంటాం అన్నమాట. సో మనకి ఈజీగా ఉంటుంది. అదైతే సింగిల్ పార్ట్లో చేస్తాం, బట్ తర్వాత దాన్ని డీటెయిలింగ్ ఇవ్వాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని నేను చాలాసార్లు ట్రై చేశాను వీడియోస్ చూసి, బట్ నో యూస్. నాకు కొంచెం తెలిసింది చేశాను, బట్ నా ఇంటర్వ్యూలో వచ్చేసి నాకు చాలా ఇట్లా సింగిల్గా ఇచ్చారు. బట్ ఆ సింపుల్గా బేసిక్స్ నేర్చేసుకుంటే అయిపోయిందిలా అనుకున్నాం, కానీ ఫీల్డ్లో వర్క్ చేసేటప్పుడు మాత్రం అండి చాలా 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 స్ట్రగుల్ అవుతాం అన్నమాట. సో నేను ఇదే చెప్తున్నాను, అలా పడకూడదని. నాకు తెలిసిన మోడల్స్ని నేను చూశాను యూట్యూబ్లో ఉంటే, ఈ వీడియో కూడా ఉందండి, వేరే వాళ్ళు ఎవరో చేసింది. బట్ నేనేంటంటే నా కాన్సెప్ట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి నేను చూస్తున్నాను. సో ఇక్కడ మన స్టెప్స్కి డ్రా చేయాలి కాబట్టి, సో ఇక్కడ నేను ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పార్ట్, ఎడిట్ పార్ట్, దీని రీనేమ్ వచ్చేసి ఓకే స్టెప్ అని పెడుతున్నా, ఎస్పీ అని పెట్టేస్తున్నానండి స్టెప్స్ అని, స్టీల్ స్టెప్స్. సో దీన్ని మనం రైట్ క్లిక్, ఎడిట్ పార్ట్. సో మనం దాన్ని ఎడిట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ యొక్క ప్లేన్స్ మీకు సెలెక్ట్ అవ్వచ్చు, ఫేస్ సెలెక్ట్ కాదు. ఎందుకని అంటారా, ఆప్షన్స్ ఉంటాయండి. ఇది ఎక్స్టర్నల్గా, ఇది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్, దీనికి ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్. సో ఈ పార్ట్లో డ్రా చేసేటప్పుడు మీకు ఈ రిఫరెన్స్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ సిస్టమ్ ఆప్షన్స్లో
ఎక్స్టర్నల్ రిఫరెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లోడ్ రిఫరెన్స్ డాక్యుమెంట్ అంటే ఇది వచ్చేసి ఓన్లీ ఆర్ నన్గానే ఉంటుంది. మనం ఆల్ అని క్లిక్ చేసేసుకొని ఇక్కడ కూడా అలో మల్టిపుల్ అన్ని ఆప్షన్స్ అలో చేయమని చెప్తున్నాం. సో చేసేసి ఓకే కొట్టేసుకుంటే మీకేంటంటే ఎక్స్టర్నల్గా ఏ ఫైళ్ళకైనా మనం లింక్ తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఇది డ్రా చేసిన స్టెప్స్ దేనికి లింక్ అయి ఉంటుంది అంటే దీనికి లింక్ అయి ఉంటుంది. సో నేను చేస్తాను, ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను, స్కెచ్ ఫ్లిప్ టు నార్మల్ వ్యూ. సో ఇక్కడ నేను ఒక సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేస్తాను. సో ఒక డైమెన్షన్స్ వచ్చేసి 200, స్మార్ట్ డైమెన్షన్ 200, $50, 200/50. సో దీన్ని డ్రాగ్ చేసుకొచ్చి పెట్టేసుకోండి. అయితే ఈ కార్నర్స్ అన్నీ మనకి ఫిల్లెట్ కావాలి. సో ఇక్కడ రేడియస్ ఫిల్లెట్. సో రేడియస్ ఎంత 10. సో నాకు అంతా ఎక్కడెక్కడ కావాలి, సో ఫుల్ కావాలి కాబట్టి సో లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసేసాను. సో ఏమైంది 4 కార్నర్స్, లేదంటే 4 కార్నర్స్ ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఓకే సో ఇక్కడ వచ్చేసి హోల్స్ డ్రా చేస్తున్నాను ఇక్కడ, అంటే వాటికి బోల్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ స్మాల్ సర్కిల్స్ డ్రా చేస్తున్నాను, నేను 2 సర్కిల్స్ డ్రా చేస్తున్నాను. సో ఈ 2 సర్కిల్స్ సేమ్గా ఉండాలి కాబట్టి ఈ సర్కిల్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మీకు ఆప్షన్స్ వస్తాయి చూడండి, యాడ్ రిలేషన్స్. సో ఇక్కడ వచ్చేసి కాన్సెంట్రిక్, టాంజెంట్, కాన్సెంట్రిక్, ఇది కోఆర్డినల్, ఈక్వల్, ఫిక్స్, ఈక్వల్, కర్వ్, లెంత్ ఇవన్నీ. సో మనకి ఏంటంటే ఈ 2 ఈక్వల్గా ఉండాలి. సో 2 ఈక్వల్ చేసేసాను. దెన్ ఓకే. సో డిస్టెన్స్ స్మార్ట్ డైమెన్షన్, ఒక మిడ్ పాయింట్ నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఒక 20 డిస్టెన్స్ పెట్టుకుంటున్నాం. అండ్ ఈ సర్కిల్ నుంచి ఈ పాయింట్కి 25. అయితే ఇప్పుడు చూడండి, ఈ 2 ఒకే యాక్సిస్లో ఉన్నాయా, లేదు కదా. సో మనం ఏం చేయాలి, ఈ సెంటర్ పాయింట్కి ఇది హారిజంటల్గా ఉండాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే సెంటర్ లైన్ ఈ పాయింట్ని కంట్రోల్ పట్టుకొని ఈ పాయింట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి చూడండి, యాడ్ రిలేషన్స్, హారిజంటల్, వర్టికల్, ఫిక్సా. నాకు హారిజంటల్ కావాలి. హారిజంటల్లో చూడండి. సో ఈ 2 సర్కిల్స్ హారిజంటల్లో వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ సర్కిల్ రేడియస్ ఎంత కావాలి నాకు, డయాన్ 15. సో ఇదంతా ఫుల్లీ డిఫైన్ అయిందా, అవ్వలేదు. ఎందుకని మనం దీనికి లొకేషన్ ఇవ్వాలి, రిలేషన్ వీటికి డైమెన్షన్స్ ఇచ్చానే కానీ దీనికి ఈ మెయిన్ ఉన్న పార్ట్కి రిలేషన్స్ ఇవ్వలేదు. సో ఎలా ఇవ్వాలి రిలేషన్స్ అంటే ఇక్కడ బాటమ్ లైన్ టు ఈ సెంటర్ పాయింట్కి ఎంత డిస్టెన్స్ అంట, సో డిస్టెన్స్కి 600 నేను ఇస్తాను. 600 ఓకే, 600 ఇచ్చాం. బట్ ఏంటంటే ఈ పాయింట్ ఎక్కడెక్కడ ఉండాలి, ఈ సెంటర్ పాయింట్, ఈ సైడ్ ఉన్న ఈ ఎడ్జ్ పాయింట్. సో ఇప్పుడు నేను ఎడ్జ్ క్లిక్ చేశాను, ఎడ్జ్ క్లిక్ చేసి ఈ పాయింట్ని క్లిక్ చేస్తాను. సో ఈ రెండింటికి ఏంటి కోఇన్సిడెంట్, ఈ 2 నీట్ అవ్వాలి, కలుసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు చూడండి ఫుల్ నేను గీసిన డ్రాయింగ్ మొత్తం ఫుల్లీ డిఫైండ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు నాకు ఇంకా స్టెప్స్ ఇలా ఇంక్లైన్డ్గా కావాలి. సో ఏం చేయాలి నేను, సో ఇక్కడ మనకి లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ ఉంది. సో ఈ లీనియర్ స్కెచ్ ప్యాటర్న్ క్లిక్ చేసుకొని
క్లిక్ చేస్తే సో దాని ఆప్షన్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ డిఫాల్ట్గా ఏంటంటే ఎక్స్ డైరెక్షన్ ఉంటుంది. సో మనకి ఎక్స్ డైరెక్షన్ కాదు కదా కావాల్సింది. సో హారిజాంటల్ సరే ఎక్స్ వై డైరెక్షన్ కాదు, కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఎక్స్ డైరెక్షన్ అవసరం లేదు. సో డెలీట్. సో ఏ డైరెక్షన్ మనకి ఏ డైరెక్షన్ కావాలి అంటే ఈ లైన్కి, సో ఇంక్లైన్కి ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ లైన్ ఎడ్జ్ లైన్ సెలెక్ట్ అయిపోయింది. సో ఎన్ని కావాలి మనకి 3 స్టెప్స్ కావాలి. సో ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి మనకి అవ్వాలనుకున్నాం, జస్ట్ లైక్ దట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 1 by 1 లైన్, ఈ లైన్, కార్నర్స్ లైన్స్, లైన్, ఈ లైన్, ఈ లైన్. సో సెలెక్ట్ చేసుకొని డైరెక్షన్ వచ్చేసి మార్చుకోవాలిగా డైరెక్షన్. సో ఇది డైరెక్షన్ మూవ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు యారో చూపిస్తూ ఉంటుంది డైరెక్షన్, చూడండి ఇక్కడ. సో ఇందాకైతే ఇలా డౌన్ ఉంది. సో నేనేం చేస్తున్నాను, పైకి కావాలి మనకి, పైకి తెచ్చుకున్నాను. సో ఏంటంటే ఒకదానికి ఒకటి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనం డిస్టెన్స్ ఇవ్వాలి. ఎంత డిస్టెన్స్ అయితే మనకి సూట్ అవుతుంది, 262 డిస్టెన్స్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా వెళ్ళింది. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సర్కిల్స్ కూడా ఇప్పుడు ప్యాటర్న్ అయిపోయింది. రైట్, ఇప్పుడు నువ్వు ఓకే అనుకుంటే ఓకే చేసేసుకున్నాను. 262 కరెక్ట్గా ఉందా? సో ఓకే. నార్మల్ వ్యూ ఓకే. సో హైట్ అనేది పైనుంచి ఇస్తే సరిపోతుంది కరెక్ట్గా. నేను బాటమ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. డైమెన్షన్ 600 అనేది పైనుంచి ఇస్తే సరిపోతుంది. సెంట్రల్ పాయింట్ టాప్ లైన్ 680 ఉంది కదా. సో 600. ఎస్, ఎగ్జాక్ట్ సరిపోయింది, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఫుల్లీ డిఫైన్డ్ అనేది ఇది అవ్వలేదు. సో మనం అవ్వాలి అంటే ఏం చేయాలి, జస్ట్ ఏం లేదండి, ఏదో ఒక పాయింట్, ఈ పాయింట్కి ఒక స్కెచ్, ఒక డైమెన్షన్ అనేది ఇచ్చేసామంటే సరిపోతుంది. 262 చూడండి. సో ఇవన్నీ చక్కగా ఫుల్లీ డిఫైన్డ్ అయిపోయింది. సో ఓకే, ఎగ్జిట్. సో స్కెచ్, ఫ్యూచర్, ఎక్స్ట్రూడ్. సో ఎక్స్ట్రూడ్ ఎంత తీసుకోవాలి, సో 20 తీసుకుంటున్నాను. సో బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీరు ఇది మనం సపరేట్గా డ్రా చేస్తున్నాం కాబట్టి సో మెర్జ్ ఆప్షన్ రావట్లేదు. సో ఓకే, నాకు ఇది 20 ఓకే. ఎక్స్ట్రూడ్ డైరెక్షన్ ఓకే. ఇప్పుడు నాకు ఏంటి కావాలి, ఇటు ఆపోజిట్లో కావాలి అండ్ దిస్ సైడ్ కావాలి. సో నేనేం చేస్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ప్లేన్, మిర్రర్, select the bodies 1 2 3. సో ఇక్కడ మీకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. సో మెర్జ్ సాలిడ్, మెర్జ్ ఆప్షన్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టద్దు, ఎంటీగా ఉంచేసాను బాక్స్. ఓకే, సేమ్ మెథడ్ ఇప్పుడు రైట్ ప్లేన్ చేసేసుకుంటున్నాను నేను. సో మిర్రర్, బాడీస్ 1 2 3 4 5 and 6 ఆపోజిట్లో చెక్ చేసుకుంటే సో కరెక్ట్గానే వచ్చింది కదా మనకి. రైట్, ఇక్కడ కూడా చెక్ చూసుకొని ఓకే చేసేసి ఐసోమెట్రిక్ వ్యూ.
సో ఇప్పుడు మనం ఫుట్ ఫుట్ ప్లాట్ఫామ్ ఒకటి డ్రా చేసుకున్నాం ఇక్కడ. సో ఎలా డ్రా చేయాలి అంటే జస్ట్ సింపుల్ అండి. ఇది ప్లేన్ సెలెక్ట్ చేసుకున్న, ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే జస్ట్ లైక్ ఎగ్జిట్ కొట్టేసేసేయండి, లెఫ్ట్ క్లిక్ ఓపెన్ పార్ట్. సో ఈ పార్ట్ మనం ఓపెన్ చేసుకుందాం. సో ఎఫ్ బటన్ కీబోర్డ్లో ఎఫ్ క్లిక్ చేసేదంటే ఫిక్స్ అయిపోద్ది. సో ఇవి లైక్ స్టెప్స్ కావాల్సిన సపోర్ట్స్. సో నేను ఏం చేస్తానంటే ఈ ప్లేస్ సెర్చ్ చేసుకొని స్కెచ్ అని ఆప్షన్ చేసాం. ఓకే. సో మనం ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో కన్వర్ట్ చేస్తున్నాం. సో కన్వర్ట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నార్మల్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. సింపుల్గా ఒక హారిజాంటల్గా ఒక లైన్ డ్రా చేస్తాను. సేమ్ థింగ్ మిగతా 3 కూడా డ్రా చేస్తున్నాను. ఎక్కడైతే మనం కన్వర్ట్ చేసామో మిడ్ పాయింట్ క్లిక్ చేయొద్దండి. మిడ్ పాయింట్ అయితే మళ్ళీ డైమెన్షన్ ఇవ్వాలన్నప్పుడు రాదు. సో మిడ్ పాయింట్కి ఆపోజిట్ ఇది రిఫ్గాను గీసేసుకోండి, ప్రాబ్లం లేదు. అంత డైమెన్షన్ కరెక్ట్గా పెట్టమని చెప్పలేదు. సో డ్రా చేస్తున్నాను ఇట్లా. సో ఇప్పుడు స్మార్ట్ డైమెన్షన్. సో ఈ ఎంత హైట్ ఉండాలంట 15. సేమ్ థింగ్ ఒక సైడ్ చేసేస్తే చాలండి, మళ్ళీ నెక్స్ట్ సైడ్ అవసరం లేదు మనం. సో ఇది చేసేసామంటే ఆపోజిట్ కూడా దీన్ని మిర్రర్ చేసేసుకుందాం. 15. సో ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ ట్రిమ్లో సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్షన్ చేసే పవర్ ట్రిమ్. సో పవర్ ట్రిమ్ డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. సో మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసేసుకోవాలి. మీరు ఏదైతే ట్రిమ్ చేయాలనుకున్నా లైన్ మీద డ్రాగ్ చేసేసేయండి. సో మేము ఏదైతే ట్రిమ్ చేయాలనుకున్నా డ్రాగ్ చేసేసి వదిలేసేయండి. అలాగని కింద కూడా సేమ్ మనకు వద్దనుకున్న లైన్ మాత్రమే ట్రిమ్ ఆప్షన్. ట్రిమ్ని మూవ్ చేయండి, కర్సర్ పాయింట్ని ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు, బట్ కేర్ఫుల్గా ట్రిమ్ చేయండి. ట్రిమ్ కంప్లీట్. ఓకే. సో ఫ్యూచర్ ఎక్స్ట్రూడ్. ఇప్పుడు చూడండి నేను సేమ్ పార్ట్లో చేసినప్పుడు చూడండి ఇక్కడ మెర్జ్ రిజల్ట్ అన్నది. ఇక్కడ మెర్జ్ అంటే ఏంటంటే సైడ్లో గీసిన ప్లేట్లతో అది కూడా మెర్జ్ అయిపోయి ఉంటుంది. సో మనకి మెర్జ్ అవుతుంది, ఇది సపరేట్గా ఉండాలి. సో అన్చెక్ చేసేసేయండి. అన్చెక్ చేసేసి ఇక్కడ బ్లైండ్ అంటే ఏంటంటే మీరు ఎంత డిస్టెన్స్ ఇవ్వాలని అంత డిస్టెన్స్ ఇవ్వాలి, అవసరం లేదు మనకి. అప్ టు నెక్స్ట్ అంటే దీనికి ఆపోజిట్ ఉందో ఈ నెక్స్ట్ సర్ఫేస్ అన్నమాట. చూడండి చక్కగా నెక్స్ట్ సర్ఫేస్ వరకు ఈ కరువుతో సహా నీట్గా మనకి ఎక్స్ట్రూడ్ అయిపోయింది. సో జస్ట్ ఓకే. ఇది చూడండి చక్కగా స్టెప్స్ అనేది ఇట్లా నీట్గా వచ్చేసింది. సో మళ్ళీ సేమ్ రైట్ ప్లేన్, మిర్రర్, బాడీస్ 1 2 3. సేమ్ థింగ్ ఇక్కడ కూడా చూడండి మెర్జ్ సాలిడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అది అంటిక్లో ఉండాలి. ఓకే. సో ఐసోమెట్రిక్ వ్యూ చెక్. సో సేవ్, క్లోజ్. సో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఎగ్జిట్. సో ఇది మనకి ఇక్కడ అయిపోయింది. ఓకే అండి. సో నెక్స్ట్ సేమ్ ఇన్సెట్లోకి వెళ్ళిపోయి పార్ట్ అని క్లిక్ చేసేసి జస్ట్ అవుట్ సైడ్ క్లిక్ చేసి లెఫ్ట్ ఫ్లోట్. సో ఏం చేస్తున్నానంటే దీనికి టాప్ స్ట్రక్చరల్ టాప్ మీట్. సేమ్ థింగ్ ఫ్రంట్
సో ఇదేంటంటే మనం పైన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్ అనేది డ్రా చేసుకున్నాం. సో ఎప్పుడైనా ప్లేట్కి సపరేట్గా మనం మళ్ళీ డైమెన్షన్స్ ఇవ్వాలన్నా సపరేట్గా వస్తాయి, అంటే 2D చేసేటప్పటికి. ఏదైనా మనం 2Dకి మెయిన్ థింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో 2D అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ 3D అనేది ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో ఇది కూడా ఫుల్లీ డిఫైన్డ్. సో చూడండి ఇక్కడ అసెంబ్లీ ఫుల్లీ డిఫైన్డ్ అని వచ్చేసింది. సో ఐసోమెట్రిక్ వ్యూ పార్ట్, దీనికి ప్లేట్. సో రైట్ క్లిక్, ఎడిట్ పార్ట్ నేమ్, ప్లేట్. రిటర్న్ క్లిక్ చేసి ఓకే. మెయిన్ అసెంబ్లీ సేవ్ కొట్టండి. ఇక్కడ మెయిన్ అసెంబ్లీలో మనం ఈ రెండు అయితే ఆల్రెడీ మనం పార్ట్ సేవ్ చేసుకొని పార్ట్తో సేవ్ చేసాం, బట్ ఇక్కడ వచ్చేసి స్టెప్స్ది ప్లేట్ అనేది మనం మెయిన్ అసెంబ్లీలో పార్ట్ క్రియేట్ చేసాం, దాన్ని సపరేట్గా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, నేను సేవ్ చేసిన ఫోల్డర్ ఓపెన్ చేస్తాను. సేవ్ చేసిన ఫోల్డర్ చూడండి, ఇక్కడ మెయిన్ లేఅవుట్, స్ట్రక్చర్ ఈ రెండే ఉన్నాయి. సో ఇక్కడ మనకి అనేది ఇంకా ఈ 2 అని యాడ్ చేసాం కాబట్టి ఈ టూ పార్ట్స్ అనేది దాంట్లో ఇంకా సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మెయిన్ అసెంబ్లీ నేను సేవ్ చేసినప్పుడు ఆప్షన్ అడుగుతుంది, సేవ్ ఇంటర్నల్లీ ఇన్సైడ్ అసెంబ్లీ, సేవ్ ఎక్స్టర్నల్లీ స్పెసిఫై పార్ట్స్. సో మనకి స్పెసిఫై పార్ట్స్ని సేవ్ చేయమన్నాం. సో ప్లేట్ ఇవన్నీ మనకి ఏదైతే సేవ్ చేయాలనుకున్నా సేవ్ చేస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ ప్లేటు, స్ట్రక్చరల్, సో ఇక్కడ స్టెప్స్ సేవ్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే రైట్ క్లిక్ కొట్టేసి సేవ్ పార్ట్ ఎక్స్టర్నల్ ఫైల్, ఓకే సేవ్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్టెప్స్ ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఒక సేవ్ అవ్వకపోతే మాత్రం రైట్ క్లిక్ కొట్టేసి సేవ్ ఫైల్, ఇక్కడ లేదు, ఆప్షన్ లేదు, అయిపోయింది. ఎందుకంటే అయిపోయింది, ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి ఇంకా ఆటోమేటిక్ ఏంటంటే సేవ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు ప్లేట్ మీద నేను ఎడిట్ పార్ట్ క్లిక్ చేసినాను. సో టాప్ లైన్ కాదండి, ఈ టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా, టాప్ ఫేస్ స్కెచ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫ్రేమ్ యొక్క కార్నర్ పాయింట్ నుంచి కార్నర్ రెక్టాంగిల్, ఈ కార్నర్ పాయింట్ నుంచి ఈ కార్నర్ పాయింట్కి ప్లేట్ డ్రా చేస్తుంది. ఓకే ఎగ్జిట్ అండ్ ఎక్స్ట్రూడ్, ప్లేట్. ఓకే సో కంట్రోల్, సో ఐసోమెట్రిక్, ఇక్కడ ఐ సింబల్ని క్లిక్ చేసేస్తే మీకు చక్కగా నీట్గా డ్రాయింగ్ అనేది ఇంటికి కనిపిస్తుంది. సో ఎగ్జిట్. సో ఇది అప్డేట్ అవ్వలేదు, రీబిల్డ్ చేయాలి. సో ఇక్కడ రీబిల్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆప్షన్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇది అప్డేట్ అయిపోయింది. చూడండి చక్కగా నీట్గా మనం చేసాం. సో దీన్ని ఏదైనా మోడిఫికేషన్, లెంత్ మోడిఫికేషన్స్ ఏమైనా చేయాలనుకుంటే మాడిఫై చేసుకోవచ్చు. సో హ్యాండ్ గ్రిల్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తానండి, ఎందుకంటే ఓవరాల్గా ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువ 1 hour అయిపోయింది. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఈ వీడియో పార్ట్ అనేది యాడ్ అనేది చేస్తాను. దీని పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్